మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3 లక్షల ఇల్లు గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత అని అన్నారు. 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు 34 ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ అన్నారు, మాట నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ రోడ్లు కూడా వేయలేకపోయారు. ఇలాంటి చాలా అవకతవకలు జరిగి మొత్తం ఈ ఇళ్ల నిర్మాణం ఒక భ్రష్టు పట్టిన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. కొత్తగా ఇండ్లు కడతామన్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా ఊర్లో కాదు, ఎక్కడో అడవిలో, ఎక్కడో చెరువులో, ఎక్కడో వాగులో ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే చాలా భయంకరంగా అవినీతి చేశారు. గవర్నమెంట్ భూమి తీసుకోవడం, దాని మీద లో లెవెల్ అని దాని మీద లెవెల్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్లకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది సేంద్రేజ్ కింద. పేరు మీది, ధనం ప్రభుత్వాన్ని, దోచుకున్నది పెత్తందారులు, దోపిడీదారులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ప్రక్షాళన చేశాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ల ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 2,50,000 ఇస్తారు, గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలు ఇస్తారు. దీనికి అదనంగా మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇవాళ రాయచోటి ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పాల్గొన్న మంత్రి కొలుసు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం 5 లక్షల ఇల్లులు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం 17 నెలల్లో 3 లక్షల ఇల్లులు నిర్మించిందన్నారు. గత ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసమే నేను పుట్టింది పార్టీ అని చెప్పుకున్న ప్రభుత్వం 1 రూపాయి కూడా ప్రభుత్వ నిధుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వకోకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 2014-2019లో ఎస్సీలకి, ఎస్టీలకి 50,000, 75,000 రూపాయలు ఇస్తే దాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్ మనం చేస్తా ఉన్నాను నేను. మరి ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ మీటింగ్లో ఒకటే చెప్పారు, పార్థసారథి ఈ 5 సంవత్సరాల కాలంలో 2009కి మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్లే లోపల ఏ అర్హత ఉన్న పేదవాడికి కూడా
నాకు ఇల్లు లేదు అని అనకూడదు. ఆ విధంగా మీరు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి మా అందరికీ కూడా తెలియజేశారని చెప్పేసి మీకు మనం చేస్తామని. మరొక రివ్యూ మీటింగ్ లో మన చీఫ్ సెక్రటరీ గారు, నేను, మా శాఖ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఇన్ని ఇళ్ళు ఇంకా నిర్మాణంలో సగంలో ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని చెప్పేసి అడిగారు. సార్ మరి ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మనం ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చాము, బీసీలకి ఇవ్వలేదంటే వెంటనే బీసీలకి ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీలకు మరి ₹1,00,000 అదనంగా శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ మనం చేస్తామని. ఈరోజు చెప్తుంది గత ప్రభుత్వం మేమే సంక్షేమానికి పుట్టినిల్లు, మేమే సంక్షేమం చేశామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నా. మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తామని. వారు మొట్టమొదటి సంవత్సరంలో పెన్షన్స్ కేవలం ₹2,250 ఇస్తే మన ప్రభుత్వం ₹4,000 ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ ప్రభుత్వం కంటే దాదాపు ₹20,000 పెన్షన్ రూపంలో అదనంగా ఇచ్చామని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాం. అదేవిధంగా అమ్మఒడి ఆ రోజు ఇంటింటికి తిరిగి పాదయాత్రలో చెప్పారు, మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి. కానీ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి ఇచ్చిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తల్లికి వందనం ఇస్తా అన్నారో, రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. ఇందాక ఒక ముస్లిం మైనారిటీ సోదరిని మాట్లాడాను నేను. ఎంతమంది పిల్లలమ్మంటే 4 పిల్లలు అన్నారు. మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుందంటే మా 4 పిల్లలకి వస్తుందని సగర్వంగా చెప్పిందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాం. నేను ఈరోజు మనం పెన్షన్ 4,000 ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా కూడా, గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా పక్క రాష్ట్రం తెలంగాణ కేవలం 2,000 ఇస్తుంది, కర్ణాటక కేవలం 600 ఇస్తుంది. కానీ మన ప్రభుత్వం మాత్రం 4,000 ఇస్తున్న విషయం కూడా మీరందరూ గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు పేపర్లో చూస్తా ఉన్నాం, రైతులకి మేమే ఏదో చేశామని చెప్పేసి. మీరు రైతులకి ధాన్యం తోలితే డబ్బులు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం రైతులకి అన్నదాత సుఖీభావ్ కింద 20,000 ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కౌలు రైతులకు ఇచ్చే అవకాశం లేకపోతే ఆ కౌలు రైతులది కూడా నాదే బాధ్యత అని చెప్పేసి దాదాపు కొన్ని లక్షల మంది కౌలు రైతులకి ఆ 6,000 కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా కూడా భరిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తున్నాం. సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ ప్రభుత్వానికి ఏది కూడా సాటి రాదు. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళగోటికి కూడా సరిపోదని చెప్పేసి మీ అందరికీ. దేవరపల్లి మండలం అలమాండ విఆర్ఓ సూర్యనారాయణను 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. రైతు నుంచి పట్టాదారు పాస్బుక్ మార్పిడి కోసం 25,000 లంచం డిమాండ్ చేయగా 20,000కు ఒప్పుకోవడం జరిగింది. విఆర్ఓ డబ్బులు తీసుకునే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. విఆర్ఓ ఈరోజు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మాకేంటంటే ఈ పెదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు. ఏమని, వాళ్ళ తాలూకా బ్రదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్నగారు చనిపోయారు. అంటే కంప్లైంట్ తాలూకా మేనమామ, అత్తగారు, అత్తయ్య గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నంబరు 210 అదిలో 2 ఇది ఎమ్మన్నమన్న గ్రామానికి సంబంధించింది, దేవరాపల్లి మండలం. అందులో 36 సెంట్లు ఒకటి, 18 సెంట్లు ఒకటి. తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద మ్యుటేషన్ చేయాలి. ఆ మ్యుటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు తాత్సారం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి
ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు మ్యుటేషన్ చేయవలసి ఉన్నది. అవి ఇంకా అప్లై చేయలేదు. కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా, ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ఇక ముందు కూడా చేయాల్సింది కూడా ఆపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ వర్క్ కంప్లీట్ చేసిన దానికి రివార్డుగా 20,000 రూపాయల లంచం ఈ దినం తీసుకుంటుండగా మేము కంప్లైంట్ నుంచి అతను డబ్బులు అందుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసిన విశాఖపట్నం ఏసీబీ వారు కేసు నమోదు చేసి రేపు ఉదయం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో మేము రిమాండ్ నిమిత్తము అతన్ని హాజరుపరుస్తాము. అదేవిధంగా ఈ ఆఫీసులో అతనికి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి రికార్డుని మేము స్వాధీనం చేసుకున్నాము. లంచంగా తీసుకున్న డబ్బును కూడా అతని ప్యాంటు జేబులో నుంచి మేము స్వాధీనం చేసుకున్నాము. అలాగే అతను డబ్బులు తీసుకున్న తర్వాత మేము కెమికల్ టెస్ట్ చేసాం, అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది. ఏదైతే ప్యాంట్ జేబులో పెట్టాడో ఆ ప్యాంట్ జేబు కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది. ప్రజలందరికీ కూడా తెలియజేయకుండా ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వాధికారికి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకుంటున్న జీతం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గురుద్వార్ జంక్షన్ వద్ద నుంచి సీతమ్మ దార ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ. వాటిలో 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి మిగతా 10 మెడికల్ కాలేజీలో కూడా నిర్మాణ దశలో సమయంలో ప్రతి మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనూ కూడా 500 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి ఆ మల్టీ స్పెషల్ 500 బెడ్ హాస్పిటల్స్కి ఈ మెడికల్ కాలేజీకి స్థానికంగా ఉన్న జిల్లాలో ఉన్న నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న పిహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఫ్యామిలీ డాక్టర్స్ వీటన్నింటినీ కూడా అనుసంధానం చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో 17 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్మాణం చేపడితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా ఆరోగ్యానికి తూట్లు పడుతూ ప్రజా ఆరోగ్య వ్యవస్థకి పెద్ద ఎత్తున దెబ్బతీస్తూ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తీసుకోవడాన్ని ఈరోజు గత 2 నెలలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో మనందరం కూడా చూసాం. ఇలాంటి సందర్భంలో అధికారం ఉంది కదా అనే అహంకారంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కాకుండా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం నేతలు కానీ ఒక నిరంకుశ ద్వారంలో ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని మేము నిరసిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరు ప్రజలతో కలండి, ఈ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజల్ని చైతన్యపరచండి, ఈ ప్రజా కట్టక ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ప్రభుత్వ రంగంలో కొనసాగే వరకు కూడా మీరు పోరాటం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. గత నెల 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఏదో నర్సీపట్నం మెడికల్ కాలేజీ రావడం జరిగింది. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంతో నేను చంద్రబాబు నాయుడు కంటే కూడా సీనియర్, చంద్రబాబు నాయుడు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేనే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇస్తాను, ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకులు నేనని చెప్పుకునే స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్ర గారు అసలు కళ్ళుండి చూడలేని విధంగా అసలు నర్సీపట్నంలో అసలు మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందని మాట్లాడటం, ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక జన ప్రవాహంతో లక్షలాది మంది ఏ విధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మద్దతు తెలిపారో మనం చూసాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ప్రజలు ఈ మాటలు నమ్మి ఈ మోసపూరిత హామీలు నమ్మి మోసపోయి ఓటు చేసి మిమ్మల్ని గెలిపించారు. ఎలాగో మీకు చేత కాదు, మీరు అమలు చేయలేరు, ప్రజా సంక్షేమం అనేది మీకు తెలియదు. కాబట్టి ఇలాంటి పేదవాడికి అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్య విషయంలో అయినా సరే మీరు పేదవాడి మీద కొంత ప్రేమతో మధ్యతరగతి ప్రజలు కూడా విద్యావంతులు అవ్వాలి, వారు ఉన్నత స్థితిలోకి రావాలనే ఆలోచన కనుక మీకుంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా కోటి సంతకాలు 175 నియోజకవర్గాలను కూడా
కోటి సంతకాల కార్యక్రమాన్ని గత నెల 15వ తారీఖున ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కోటి కాదు 2 కోట్ల మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారు. మరింత ప్రజల్ని చైతన్యం. ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తానని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయని మంత్రి సవిత అన్నారు. ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. తల్లికి వందనం పూర్తి చేశాం, మెగా డిఎస్సి పూర్తి చేశాం, ఇసుక ఫ్రీ ఇసుక ఇచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఇచ్చాం. నిన్నటి రోజున పరిశ్రమల పండగ చేశాం, ఈరోజు ఇండ్ల పండగ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చాం. నిజంగానే పెనుగొండ టౌన్ ప్రజలకు ఈ వేదిక ద్వారా కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడే కానీ మెజార్టీ మన పార్టీకి రాలేదు. ఈసారి కూటమి ప్రభుత్వం అయితేనే మళ్ళీ మా సవితమ్మ అవుతానే మా పెనుగొండ బాగుపడుతుందనే నమ్మకంతో పక్కా లోకల్ మా సవితమ్మకే ఓటేయాలని మీరు ఓటు వేస్తూ ఇతరులతో ఓటేయించిన వీరందరికీ ఎప్పుడు రాని మెజార్టీ కూడా నాకు అందజేశారు. నేను గతంలో కూడా మీకు మాట ఇచ్చాను. మరి ఇక్కడ మేజర్గా సమస్య ఉండేది ఇండ్ల సమస్య ఉంది. ఈ రోజు ఇచ్చిన ఇండ్లతోనేమి ఇక్కడ పూర్తి కాదు. ఈ రోజు 90 అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనము ఈ అర్బన్ ఏరియాలో ఉండే కొత్త ఇండ్లని ప్రారంభోత్సవాలు గత ప్రభుత్వంలో మేము ఇండ్లు ఇచ్చామని చెప్పి అవి పూర్తి చేయక గాలికి వదిలేసిన ఆ ఇండ్లు ఓపెనింగ్లు, మరి మళ్ళీ కొత్తగా కూడా మన పెనుగొండ టౌన్లో కూడా 1500 ఇండ్లు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు ఫస్ట్ ఫేజ్లో 1500 ఇండ్లు కూడా ఇస్తున్నాం. ఇల్లు లేని వారు అన్ని డేటా కూడా తీసుకున్నాం. మరి మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీరంతా అప్లై చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసింది కూడా 14-19లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ ఇండ్లు కట్టించాలా అని చెప్పి మేము స్థల సేకరణ చేశామన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. మరి గతంలో మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేయించుకొని మీ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూసాం, మీ లైట్లు ఏ విధంగా వెలుగుతున్నాయో చూసాం, మరి నీళ్ల సమస్య ఏ విధంగా ఉందో చూసాం. ఇదే కాదు, టిట్కో ఇండ్లు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇండ్లు 70-80% పూర్తి అయిపోయినాయి. మరి నాకొక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము వాళ్ళలాగా ఇది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లు మేము దీన్ని పూర్తి చేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. అలా చేయకూడదు, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది కాకూడదు. ఆ ఇండ్లు కూడా పూర్తి చేయండి, చేసి వాళ్ళ గృహ ప్రవేశాలకు మీరు వెళ్ళండి, ప్రజలతో మనం రాజకీయాలు ఆడకూడదు అని చెప్పిన గొప్ప వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మన పెనుగొండలో సుమారుగా ఈరోజు మరి 147 ఇండ్లు పూర్తి అయినాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 708 ఇండ్లు పూర్తి చేశాం. మరి కొత్తగా శాంక్షన్ అయ్యేటివి 90 ఇండ్లు ఈ రోజు ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపనలు కూడా మొదలు పెట్టాం. మరి అన్కంప్లీటెడ్ ఇంకా దయచేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్వతీపురం మన్యం జిల్లా కురపం నియోజకవర్గ కేంద్రంలో చేపడుతున్న ప్రజా ఉద్యమ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లొద్దు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. వర్గాల్లో ఏదైతే పార్టీ తలపెట్టినటువంటి ర్యాలీ కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈరోజు కురుపాం హెడ్ క్వార్టర్ అయినటువంటి కురుపాంలో మండల రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో కుతంత్రంతో వాటన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం ఏదైతే తీసుకుందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతా కూడా
కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అనేది రాష్ట్రమంతా కూడా జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఉచిత వైద్యం, అదేవిధంగా మెరుగైన వైద్యం, మెరుగైన వైద్య విద్య అందించాలన్నటువంటి ఆయన సంకల్పం, ఏదైతే ఆయన సంకల్పం ఉందో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు అనేవి ఎలక్షన్ నాటికే పూర్తయ్యి 5 మెడికల్ కాలేజీల క్లాసులు ముందే ప్రారంభం అవ్వగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే 2 మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభమైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్నటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఆ 10 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి 25-26 సంవత్సరానికి ప్రజలకి అందించాల్సింది పోయి ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో, కుతంత్రంతో, కేవలం కమిషన్ల కోసం ఈరోజు ఈ 10 మెడికల్ కాలేజీలని కూడా ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్ర పన్నుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే టోటల్ ఈ మెడికల్ కాలేజీల యొక్క ఎస్టిమేషన్ ఏదైతే ఉందో సుమారుగా 8,500 కోట్లు ఈ 17 మెడికల్ కాలేజీలకి అవసరమైనటువంటి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజధాని నియోజకవర్గంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. బైక్ ర్యాలీలో ఒక యువకుడు దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బండి సౌండ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి సిఐ అశోక్ కుమార్ బైక్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ విషయం మీద సిఐకి స్థానిక నాయకులకి వాగ్వాదం చోటు చేసుకుంది. మీరు ఒక పక్క కాసి చేస్తారు, మీరు తెలుగుదేశం ఉద్యోగం చేయాలి. మేము రాజకీయ చేస్తాము, మీరు ఉద్యోగం చేయాలి. అప్పుడు చేయడానికి పంపించేస్తారు.